అసలు ఇక్కడ నిలబడాలంటే ఇప్పుడు కూడా నాకు కాళ్ళు నొప్పుతున్నాయి, గుళ్ళ దగ్గర దడ కొట్టుకుంటుంది. అందుకోసమే నేను ఎక్కడ ముందు పోట్లేను. అసలు ఆ భయం అనేది ఎప్పుడు పోతుందో అప్పుడు నాకు ఎక్కువ డబ్బులు వస్తాయో అని నాకు ఒక ఇప్పుడు కూడా ఇక్కడ నిలబడితే ఇక్కడ హార్ట్గా టక కొట్టుకుంటుంది. అంటే కొట్టలే కానీ నాకెందుకు అలా భయం అవుతుంది. కాబట్టి నేను నాకు అప్లైనర్ వచ్చి విజయ్ మేడం, నేను గత ఎక్స్ కంపెనీలో చేసిన, నాకు ఇక్కడ ఏం రాలేదు. ఆ మేడం ఫోన్ తీయాలంటే ఎక్స్ కంపెనీలో ఉన్నప్పుడు మళ్ళీ నాకు ఇదే స్టోరీ చెప్తుందో ఏమో, నేనైతే ఎక్కడికి ఫోన్ ఆల్రెడీ టైం వేస్ట్ చేసిన సరేలే ఊకే చేస్తుంది, ఎవరికి ఏం అవసరం ఉంటుంది, సర్లే ఒక్కసారి ఫోన్ ఎత్తిన మేడంది. ఎత్తగానే అది కాదమ్మా ఇది ముచ్చట అని చెప్పింది. సర్లే ఇది ఏదైతే ఉంది ఏ కంపెనీ అయినా గదికే వస్తుంది, ఇక ఫస్ట్ పొందుతారు తర్వాత వదిలేస్తారు, ఇక మరి ఏం చేద్దాం చూద్దాం. నాకు కూడా ఖాళీ కూర్చున్నా, పని ఏం లేదు. ఇక ఏ మార్గంలో పోదామని అంటే అడిగి వస్తే పొద్దున 9 గంటలకు 5 గంటలకు వస్తే 7,000 ఇస్తాడు. ఇది మనతోటి కాదు. ఏంటంటే మాకు 20 ఎకరాల పొలం ఉంది, ఊకే కూర్చొని తిన్నా కానీ ఏం ఓడవదు మాకు. మనం ఏ మాంగళ్య పోయి ఎలా అంటుందో నేను అయితే పోతుంది. మా సార్ బీఈడీ చేసిండు, టెట్ ఎగ్జామ్ కూడా రాసిండు, రాలేదు. ఆ సార్ మా సార్ కలిసి ఇప్పుడు ప్రొడక్ట్ వాడమంటే వాడతాడు కానీ ఎవరికైనా చెప్పామంటే భయపడతాడు. నేనైతే నేను వాడతా, పక్కన ఫ్రీ ఇచ్చినాక ఇచ్చొస్తాడు. కానీ ఆ సార్ ముందుకు రాడు. కాకపోతే నీకేమైనా హెల్ప్ కావాలంటే చేస్తా అంటాడు, ఎక్కడికైనా వెళ్ళు చెప్పు అంటాడు. కాబట్టి నువ్వు చదువులేదు నువ్వే చెప్తావు బయటికి పోయి అంటాడు. కానీ నేను చూస్తా అనుకుంటే బయటికి వెళ్తూ నేను సొంతంగా ఒక 3 లక్షల బిజినెస్ చేయడం జరిగింది. నాకు నెట్వర్క్ లేకపోతే ఏదో ఒక మీరన్నా సార్ చెప్తుంటాడు అప్పుడప్పుడు, పైన తదాస్తు దేవతలు ఉంటారండి. ఇట్లా అయితే ఏదో స్టేటస్ పెట్టుకుంటున్నావు, ఏదో చూద్దాం, ఏదో ఒక రోజు మంచి రోజు రాకపోతుందా అనే సమయంలో మన సందీప్ సార్ గారు మా దృష్టిలో పడ్డాడు. ఒక లైన్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక ఏదైనా దేవుడు మన కష్టం పడుతూ ఉంటే ఏదో ఒక రోజు మళ్ళీ ఒక 6 నెలల తర్వాత ఒక లైన్ మనకు అందిస్తాడో మా దేవుడు అనేది ఒకటి ఊరుకుంటుంది. ప్లస్ ఓకే మేము కష్టపడుతున్నాం, మీరు కూడా ఇలా కష్టపడండి. నెట్వర్క్ మార్కెట్లో చాలా డబ్బులు ఉన్నాయండి. నాకేంటంటే ఇది కూడా ఇందులో ఏం చదవకపోయినా ఎస్ కంపెనీలో కొంచెమే తిరిగిన, ఒక 6 నెలలు తిరిగిన అంటే ఇందులో ఇట్లా తిరుగుతున్నా అంటే ఒక్కొక్కరు మీరు ఎప్పుడు చూసి ముందో వాళ్ళ కారు వచ్చింది, వాళ్ళకి ఇల్లు వచ్చింది, అరే వాళ్ళని చూసుకుంటే పోదామా మనం అనుకునేది. ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంకా కొద్దిగా నేను అల్లేదా నీకనంటే వాళ్ళని చూసుకుంటే పోదాం, 6 నెలలు అయినా మళ్ళీ వస్తారు మన దగ్గరికి, కానీ కొంచెం వెయిట్ చేద్దాం. కాబట్టి మనకు ఏంటంటే బండి కొన్నంటే నేను బయటికి పోవడం అంటే ఏ ఆటో ఎక్కినా ఎక్కడికి పోయినా నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ప్రతి గడప తొక్కాలి, అది తప్పని పరిస్థితి. ఆడు మంచోడైనా చెడ్డోడైనా తొక్కాలి, చాలా అడ్డంకులు వస్తుంటే పోదు, ఏదో ఒకటి మంచిగా వస్తుంది. కాబట్టి బండి అయితే ఉండాలి. ఫస్ట్ ఏ ఊరికి పోవాలన్నా మనం చీకరైనా మా సార్ వచ్చేసరికి నేను ఇంట్లో ఉండాలి, అది బండి నేర్చుకోవాలి ఫస్ట్. బండి అయితే పోలిచ్చిండు, నువ్వు ఎక్కడ కింద పడతావో ఏం కథవో, నేను హాస్పిటల్లో తీసుకొని నీకెవరు సాకించాలని అడుగుతుంటా. లేదు నేను పడను, నేను నేర్చుకుంటా, నేను పడనని ఎన్జీ కాలేజ్ మా నల్గొండలు ఉంటా, ఎన్జీ కాలేజీలో ఒక 15 రోజులలో బండి తీసుకొని సెకండ్లో నేర్చుకున్నా. నేను ఎక్కడికి పోయినా ఇప్పుడు బండి మీదనే పోతా. కాకపోతే కొంచెం నా మొత్తం మైండ్ ఏంటంటే అర్థం కాదు చెప్పాలని, అయినా కానీ చెప్పుకుంటే పోతూనే ఉంటా. ఏదో ఒక రోజు రిజల్ట్ వస్తుంది. అట్లనే రీటైల్ చేయడం వల్ల కూడా నెలకు 40,000 ఇలా వచ్చినాయి. అట్లా కూడా మా నాన్న దగ్గర ఫస్ట్ రీటైల్ చేసేటప్పుడు కూడా మా ఆయన ఒక 50,000 అండి, నేను ఇట్లా రీటైల్ గా అంటే బిజినెస్ నెట్వర్క్ చెప్పడం అంటే రాదు, రీటైల్ చేయడం అయితే ఏముంది, దాని మీద రేట్ చూసే కదా అమ్ముకునేది. ఇక రాదు అని అంటే నో ఎక్స్ కంపెనీలో బొచ్చ జరిగినావు, ఇక దానిలో దీని సభ్యుడు వండుకున్నాడు. ఇక అంతే ఇట్లా పోయి ఎంతసేపు అనుకుంటా 2-3 రోజులు అనుకునేది. మళ్ళీ కష్టం బాగుండదు. పిల్లలు 8 గంటల స్కూల్ పోతారు, వాళ్ళు వచ్చినాక మనకు టైం పాస్ కాదు, ఏదో ఒకటి చేయాలి అనేసి ఇక నెలకు మా నాన్న దగ్గర అదో ఏదో బదిలాడి, మా నాన్న కూడా ఇప్పటికి అంటాడు ఏం బిజినెస్ అమ్మా ఎవరైనా ఎంపురా అంటుండు. ఈయనకపోతే ఆగు నువ్వు 6 నెలల తర్వాత చెప్తా కదా. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు మా సారు ఇప్పటికి కూడా మా సార్ అంటే ఉంటారు,
రాత్రి ఒక్కొక్క రోజు పొలం పనులు ఉంటే రాడు, నువ్వు పొద్దున్నాక తిరుగుతున్నావు, నీకు అసలు డబ్బులు వస్తాయా అని అన్నాడు. యాక్చువల్గా నాకు 1 లక్ష రూపాయలు వచ్చినాయండి. మీరు ఎవరు గుంజుకోరు, మా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదైనా భయాన్ని మేము దాచుకుంటాం. నాకు 1 లక్ష రూపాయలు నా దగ్గర ఉన్నాయండి. మా సార్ కూడా రాకుండా వెళ్ళిన తర్వాత అంటే పెద్ద చెక్ వచ్చినప్పుడు పబ్లిక్ లో తెలుస్తుంది కూడా మా సార్ చెప్తాను. ఇప్పుడు కొంచెం చెప్పలేదు, తప్పుగా అర్థం చేసుకోకండి ఎవరు. ఎందుకంటే పిల్లల ఏంటంటే ఎప్పుడు అంటే ఏదో అంటే అది అడుగుతారు కాబట్టి మన లేడీస్ పర్సనల్ ఉండాలి అని కొంచెం అట్లా ఉంచుకుంటున్నాం. పెద్ద చెక్ వస్తే ఒక సార్ అన్నట్టు 2 లక్షలు 3 లక్షలు వస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. తెలిసినా అప్పుడు భయపడేది లేదు, మేము సంపాదిస్తాం అని కొట్లాడతాం అప్పుడు. మంచిగా చేయండి, హార్డ్ వర్క్ చేయండి. ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఉన్నాయి. నేను ఒకటి మీటింగ్ ఎప్పుడు జూమ్ మీటింగ్ యాడ్ కావడం కూడా నాకు రాదు. అదేంటో నా కర్మ వీరనాయక గారు చెప్పినప్పుడు ఆ సార్ ముచ్చట్లు వింటుంటే కానీ నాకు గుర్రకెక్కిన ఆయన ఎట్లా మాట్లాడుతుందో చూస్తూ ఉంటా. అదేంటో నాకు పిచ్చి, ఆ సార్ మాట్లాడినప్పుడల్లే పిచ్చి చూస్తూ ఉంటా. కానీ నాకు గుర్రకెక్కదు, ఏదో ఒక్క పాయింట్ ఎక్కుతుంది. ఎక్కిన ఒక్క పాయింట్ కూడా ఏం చేస్తా, మళ్ళీ విజయ మేడానికి ఫోన్ చేస్తారు. ఆ సార్ ఏమో చెప్పిండు, మళ్ళా ఏ ప్రాబ్లం వచ్చినా మేడానికి ఫోన్ చేస్తాను. ఖచ్చితంగా చేస్తాను సార్ నేను విజయ మేడానికి. మా ఫ్యామిలీ వాళ్ళైనా రోజుకు 2 సార్లు 3 సార్లు ఫోన్ చేయరు ఎవరు కూడా. ఆ మేడం ఎక్కడ ఏం చేస్తారు, ఈరోజు ఎక్కడికి వెళ్ళారు, ఏం కథ ఏందని అనుక్షణం ఆ మేడం మాకు ఇస్తుంది. మేము ఆ మేడం ఎప్పుడు కూడా కృతజ్ఞత ఉంటాము. కాబట్టి మేము అందరూ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్.